ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చేసి వాళ్ళు ఎందుకు చేశారు ఏంటనేది చేస్తున్నామన్నారు కదా. విద్యాసాగర్ గారు, ఈ ప్రశ్న మీకు, మీరు కూడా ఆన్సర్ చేయాలి. మేము అందరినీ సెగ్రిగేట్ చేస్తున్నామండి, ఎక్కడ పెట్టాలో మేము వెళ్తున్నాం, రూల్ ఆఫ్ లా పాటిస్తున్నాం అన్నప్పుడు ఒక గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు మరి మీ దృష్టికి వస్తున్నాయో లేదో, ఎందుకంటే మీరే ఆన్సర్ చేస్తారు కాబట్టి స్టూడియోలో కూర్చుని ఇవన్నీ. గాజువాకలో వైసీపీ ప్రభుత్వంలో మీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి భవనం కొట్టిన అధికారికి మొత్తం కూటమి శాసనసభ్యులు ఆయనతో కలిపి సిఫార్సు లెటర్ ఇచ్చారు, బిల్డింగ్ బాగా కొట్టేసిన ఆయనకి. మరి ఆ రోజు చాలామంది బాధపడినప్పుడు ఆ సిఫార్సు లెటర్ నా దగ్గర ఉంది. పల్లా శ్రీనివాసరావు గారితో పాటు విష్ణుకుమార్ రాజు గారు అందరూ ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి బ్రహ్మాండంగా సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఆ లెటర్ ఏంది? ఐఎమ్ ప్లీజ్డ్ టు రికమెండ్ శ్రీ బి సురేష్ కుమార్ గారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్, హూ హ్యాస్ బీన్ సర్వింగ్ చీఫ్ సిటీ ప్లానర్ జీవీఎంసీ, గ్రేట్ ఎక్సెప్షనల్ మేనేజరియల్ సిటీ ప్లానింగ్ స్కిల్స్ అంట. గ్రేట్ ఎక్సెప్షనల్ ప్లానింగ్ స్కిల్స్ పగలగొట్టినందుకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమన్నారా? ఇలాంటివి జరిగినప్పుడు ఆ రోజు కూటమి సభ్యులందరూ ఫైట్ చేసినప్పుడు సెగ్రిగేషన్ జరుగుతోందా మీరు చెప్పింది? ఓకే, మీరు వ్యాలిడ్ పాయింటే మీరు అడిగేది. ఇటువంటివి నా దృష్టికి కొన్ని వచ్చాయి. నా దృష్టికి కూడా ఈవెన్ తిరుపతి కానివ్వండి, కర్నూలు కానివ్వండి, కార్పొరేషన్లు కానీ, ఎంఆర్ఓలు కానీ. అంటే మీరు ఎవరితో బాధింపబడ్డారో వాళ్ళకి మళ్ళీ మీరు సిఫారసు లేఖలు ఇచ్చేసి పోస్టింగ్లు ఇచ్చేస్తుంటే అప్పుడు జనరల్ గా అందరికి ఏమవుతుంది? కాంప్రమైజ్ అవుతున్నారా? అదే నా దృష్టి కూడా వచ్చాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో కానీ, సమాజంలో కానీ మంచి ఎక్కువ ఉంటుంది, మంచి పాళ్ళే ఎక్కువ ఉంటుంది. 90% మంచి ఉంటుంది, 10% ఎప్పుడు కూడా బ్లాక్ షిప్స్ ఉంటాయి సమాజంలో. ఈ బ్లాక్ షిప్స్ నువ్వు తప్పుడోడు, నువ్వు వెదవా, నువ్వు పనికిమాలోడు అంటే ఒప్పుకోడు. ఈ 90% మంచి వాళ్ళ కంటే కూడా నేను అతి మంచివాడిని అని చెప్పి చెప్పుకొని క్లైమ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. వాడి పని అదే. కానీ వాడు ఏంటి అనేది 90% గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సమ్ టైమ్స్ అది మిస్లీడ్ కొందరి ద్వారా అవ్వటము, మిస్కమ్యూనికేషన్ అవ్వటము, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ గురవటం కూడా జరుగుతూ ఉంటది. బిల్డింగ్ కొట్టింది ఎవరో తెలీదా? ఆ బిల్డింగ్ కొట్టిన ఆయనకి ఈయన బ్రహ్మాండమైన మేనేజరియల్ స్కిల్స్ ఉన్నాయని సంతకం పెట్టి పోస్టింగ్ ఇప్పించడానికి లెటర్ రాయడం సిఫార్సా? విష్ణుకుమార్ రాజు గారు ఇవ్వడం కరెక్టా? దాంట్లో కూడా మళ్ళీ క్షమాగుణం కూడా ఒకటి ఉంటుంది. మా వాళ్ళు క్షమాగుణంలో కొద్దిగా ఒక మెట్టి చేతగానితనం కింద వెళ్ళిపోద్ది. ఓకే, అది మీ వర్షన్. మేము అనుకుంటాం ఇప్పుడు విమర్శించడం అన్నది చాలా కష్టం, బట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీ అని అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను విన్నాను, మీ పార్టీ ఇంటర్నల్ గా జరిగే ఒక స్ట్రాటజీ కాల్ మీటింగ్ లో కూడా ఈ అంశంపై మేము చాలా దెబ్బలు తిన్నాం, ఇదా అని అన్నారని విన్నాను. అంటే ఒకటండి, మీరు చెప్పిన ఓపెనింగ్ రిమార్క్స్ లో నేను ఏకీభవిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా చంద్రికా గారు, మీరు చెప్పింది తప్పు అని నేను అనట్లేదు, లేదా మన శ్రీరామ్ గారు చెప్పింది తప్పు అని అనట్లేదు. నేను అనను. ప్రజల్లో ఆ రకమైనటువంటి భావన ఉన్నమాట వాస్తవము, నేను ఒప్పుకుంటున్నా. నేనేం దాన్ని కాదు అట్లా లేదు, నేనేమి విభేదించడం లేదు. అయితే మీరు కోరుకున్న రీతిలోనో, ప్రజలు కోరుకుంటున్నట్టుగానో ఆ రీతిలో కాకుండా ఇంకో మార్గంలో వస్తున్నారు. దయచేసి ఓపిక పట్టండి, ఆ చట్ట పరిధిలో తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి మాత్రం మాట్లాడతారు. ఒకటి ఒక మాట ఇప్పుడు మీరు ఏదైతే అధికారుల గురించి మాట్లాడుతున్నారో, విజయవాడ మనం చూసాం, వరదల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సాధారణంగా ఆయన చాలా సున్నితంగా వ్యవహరిస్తారు అధికారంతో. ఎప్పుడు కూడా ఆయన బరస్ట్ అవటాలు, కోపగించుకోవడాలు అది ఉండదు జనరల్ గా. కానీ ఒక అధికారిని సస్పెండ్ చేసి, అధికారులను ఎవరైతే పని చేయట్లేదు, జీతాలు తీసుకోవట్లేదా, మీరు ఏం ఉద్యోగం చేయట్లేదా అని ఎప్పుడైతే మాట్లాడారో, అంటే ఒక సెట్ ఆఫ్ నిజంగా మీరు చెప్పినట్టు అంత భయమే వచ్చేస్తే అదే టైంలో కడపలో, పులివెందులలో, ఇడుపులపాయ వెళ్ళి అదే ఇంకొక పోలీస్ ఆఫీసర్ జగన్ గారిని అకంప్లిష్ చేయరు, పక్కన నిలబడి డిజాస్టర్. కాదు చంద్రికా గారు, ఒక్క నిమిషం నేను ఫినిష్ చేస్తాను. నేను చెప్పే మీకు అర్థమవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అది ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏంటంటే ఎప్పుడు ఒక మంచిని దాన్ని ఎప్పుడు కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. గత 5 సంవత్సరాలు 2019-24 వరకు చాలా అధికారులు
పని లేదు కదా వాళ్ళకి. సరే సరే పని లేదు. కూసింపూడి గారు పని చెప్పి లేక- మీకు పాయింట్ ఇస్తాను, ఎందుకంటే పాపం ఆయన మధ్యలో బ్రేక్ చేశాను. మీ పాయింట్ నాకు Yeah, అర్థమైంది. please. యా గాట్ యువర్ పాయింట్. అంటే ఒకటి, మీరు పల్లా శ్రీనివాస్ గారు